విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి 12వ తేదీ వరకు రోజుకు అలంకరణలో అనుగ్రహించనున్న దుర్గమ్మ దర్శనానికి వేలాది మంది భక్తుల కోసం తరలివస్తారు. వీరి కోసం క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దుర్గాఘాట్లో నదీ హారతులను ప్రతిరోజు సాయంత్రం వేల సంఖ్యలో భక్తులు తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. దసరా నవరాత్రుల్లో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు విజయవాడ తరలివస్తుంటారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా 13 శాఖలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత, మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ రావు తదితరులు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల వర్షాలకు కొండపై ఘాట్ రోడ్డు దెబ్బతినడం, బండరాళ్లు విరిగిపడ్డ ఘటనలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మొదటి రోజు ఈ ఉత్సవాలు ప్రారంభం 9 గంటలకు ఆలయం తలుపులు తీసి ప్రారంభించడం జరుగుతుంది. విఐపీల యొక్క దర్శనం 8 నుంచి 10 గంటల వరకు, 2 గంటల నుంచి 4 గంటల వరకు, దివ్యాంగులకు, వృద్ధులకి 4 నుంచి 5 వరకు అని చెప్పి ప్రకటించాం. ఆ యొక్క సమయాలు అలాగే కొనసాగిస్తూ మొదటి రోజు మాత్రం 8 నుంచి 10 దాకా అనేది 9 గంటలకు ఆలయం తెరుస్తారు కాబట్టి 9 గంటల నుంచి 10 దాకా 1 గంట మాత్రం ఆ రోజు ఉదయం ఉంటుంది. మళ్ళీ మిగతాదంతా కూడా సాయంత్రం యథావిధిగా జరుగుతుంది. సామాన్య భక్తులకి, యాత్రికులకు అమ్మవారి దర్శనం సజావుగా సాగడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయాలు చేయడం జరిగింది. ఈ నవరాత్రుల ఉత్సవాలని శోభాయమానంగా పవిత్రమైన మనస్సుతో వాటిని ఆస్వాదించాలని ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో నుంచి వచ్చేటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మేము సహృదయంతో ఆహ్వానం పలుకుతూ 500 రూపాయల టిక్కెట్లు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా బంగారు వాకిలి ముందుగా వెళ్తారే తప్ప అంతరాలయంలోకి వెళ్లే అవకాశం లేదు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 3వ తేదీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 4వ తేదీన గాయత్రి దేవిగా, 5వ తేదీన అన్నపూర్ణ దేవిగా, 6వ తేదీన లలితా త్రిపుర సుందరీ దేవిగా, 7వ తేదీన మహాచండీ దేవిగా అలంకరిస్తారు. 8వ తేదీన మహాలక్ష్మి దేవిగా, 9వ తేదీన సరస్వతి దేవిగా, 10వ తేదీన దుర్గాదేవిగా, 11వ తేదీన మహిషాసుర మర్దినీ దేవిగా, 12వ తేదీన రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 9వ తేదీన మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సంవత్సరం హెచ్చుతగ్గులు లేకుండా తిథులన్నీ కూడా సక్రమంగా ఉండటం చేత 10 రోజుల పాటు దశమి, మనకి విజయదశమి దేవీ నవరాత్రులు 10 రోజుల పాటు 10 అలంకారాలతో అమ్మవారిని దర్శించుకోవచ్చు భక్తులందరూ కూడా. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి మహాచండీ దేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని ప్రతి పౌర్ణమికి కూడా మనం దర్శించుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి రోజున స్వర్ణ కవచాలంకరం ఉంటుంది కాబట్టి దేవీ నవరాత్రులలో ప్రత్యేక స్వర్ణ కవచాలంకారం మనకి ఈ సంవత్సరం ఉండదు. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు, అలాగే లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు, ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి విశేషమైనటువంటి మహాచండీ యాగం, ఈ 10 రోజుల పాటు 11 మంది ఋత్వికులతోటి అర్చకులు, వేద పండితులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 20 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ విద్యుత్ వెలుగులతో అలంకరించనున్నారు. క్యూలైన్లలో ప్రతి 100 అడుగులకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలని, భక్తుల దాహార్తి తీర్చడానికి వాటర్ ప్యాకెట్లతో పాటు బాటిళ్లను పంపిణీ చేయనున్నారు. భక్తుల వస్తువులు, చెప్పులు భద్రపరచడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రి క్షేత్ర మహిమ తెలిపేలా లేజర్ షో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.